Welcome back to the channel BaluTechLines. So in the last class we have finished beta gamma functions and also multiple integrals, right? In the exponential power 1 కాకుండా స్క్వేర్ గాని క్యూబిక్ టర్మ్స్ గాని ఉన్నప్పుడు then we will go for gamma function and beta function అనేది మనం స్పెసిఫిక్ గా యూస్ చేయాల్సిన అవసరం లేదు. We have another formula. So depending upon your convenience you can go with it. తర్వాత మన సెకండ్ టాపిక్ ఏం చూసాం, మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్, రైట్? సో ఫస్ట్ ఏమనుకున్నాం, ఫస్ట్ లిమిట్స్ ఐడెంటిఫై చేయాలి. అంటే అసలు ఇచ్చింది ముందు ఎక్స్ లిమిట్స్ ఇచ్చారా, వై లిమిట్స్ ఇచ్చారు, ఆ తర్వాత అవుటర్ బాక్స్ లో ఏమి ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఇన్నర్ బాక్స్ ని ఎవాల్యుయేట్ చేస్తే అన్ని ఒకటే వేరియబుల్ లోకి మారిపోతాయి. ఆటోమేటిక్ అవుటర్ బాక్స్ ని ఎవాల్యుయేట్ చేస్తే విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ద ఇంటిగ్రెంట్. ఓకే, అది. అండ్ ఒకవేళ లిమిట్స్ కనుక ఇవ్వకపోతే లిమిట్స్ ప్లేస్ లో కనుక ఏరియా ఇస్తే ఏం చెప్పుకున్నాం మనం, ఎక్స్ మొత్తాన్ని వై లో కన్వర్ట్ చేసి వై లిమిట్స్ అన్న ఫైండ్ అవుట్ చేయాలి, లేదా వై మొత్తాన్ని ఎక్స్ లో కన్వర్ట్ చేసి ఎక్స్ లిమిట్స్ అన్న ఫైండ్ అవుట్ చేయాలి. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ దట్ వి హావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. ఓకే, సో మనకి ఇంకా 2 కాన్సెప్ట్స్ బ్యాలెన్స్ ఉంది అనుకున్నాను. చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఫైండింగ్ లెంగ్త్స్, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఓకే, సో దట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్. సో మనకి మేజర్ గా చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కీప్ ద హెడింగ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో చాలా మందికి చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేది ఇప్పటికీ డౌట్ ఉంటుంది. ఓకే, సో అది యాక్చువల్గా M1 అనే సబ్జెక్ట్ లో వస్తుంది ఫస్ట్ ఇయర్ లో. సో వాళ్ళు అప్పుడు దాన్ని స్కిప్ చేస్తారు, మెజారిటీ పీపుల్, అందరి గురించి కాదు, మెజారిటీ పీపుల్. సో ఈ లెక్చర్ ఏదైతే ఉందో నేను మీకు క్లియర్ గా అసలు చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేది ఎట్లా ఉంటుంది అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో కీప్ ద హెడింగ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. నేను ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ చెప్తాను, ఆ స్టెప్స్ రాసుకోండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ టు యూ. ఓకే, సో స్టెప్ 1, నోట్ ఆన్ ద ఫస్ట్ స్టెప్. చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనగానే నీకు ఇమ్మీడియట్ గా మైండ్ లోకి స్ట్రైక్ అవ్వాల్సిన పాయింట్స్ ఇవి. ఓకే, సో నోట్ ఆన్ ద ఫస్ట్ వన్. ఐడెంటిఫై ద లిమిట్స్. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఐడెంటిఫై ద లిమిట్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై ద లిమిట్స్, సింప్లీ ఐడెంటిఫై ద లిమిట్స్. Identify the limits, first one. Next, second point, second one, trace the limits. అంటే ఇచ్చినటువంటి లిమిట్స్ ని మనం ప్లాట్ చేయాలి. వాట్ పారాబోలా ఇస్తే పారాబోలా, లైన్ ఇస్తే లైన్, ఎలిప్స్ ఇస్తే ఎలిప్స్, సర్కిల్ ఇస్తే సర్కిల్, మనం ప్లాట్ చేయాలి. ఓకే, ఫైన్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఐడెంటిఫై ద లిమిట్స్. అంటే ఎక్స్ లిమిట్స్ ఏమి ఇచ్చారు, వై లిమిట్స్ ఏమి ఇచ్చారు అనేది ఐడెంటిఫై చేయాలి. సెకండ్ ఏంటంటే ట్రేస్ ద లిమిట్స్. మనం లిమిట్స్ ని గ్రాఫ్ లో ప్లాట్ చేయాలి, అది సెకండ్ స్టెప్. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ నోట్ చేసుకోండి. ఐడెంటిఫై ద స్ట్రిప్, STRIP, స్ట్రిప్. ఐడెంటిఫై ద స్ట్రిప్ అంటే హారిజాంటల్ స్ట్రిప్ ఇచ్చారా, వర్టికల్ స్ట్రిప్ ఇచ్చారా అనేది ఐడెంటిఫై చేయాలి. అది నేను ఎలా ఐడెంటిఫై చేయాలో నేను చెప్తాను. ఓకే, సింప్లీ ఆ స్ట్రిప్ ని చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంటిగ్రేషన్ చేంజ్ అయిపోయింది. ఓకే, సో ఫోర్త్ పాయింట్ కింద రాసుకోండి. చేంజ్ ద స్ట్రిప్ ఇన్ ఆర్డర్ టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. చేంజ్ ద స్ట్రిప్ ఇన్ ఆర్డర్ టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. చేంజ్ ద స్ట్రిప్ in order to change the order of integration. Okay, so కాబట్టి మనకి ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లో 4 స్టెప్స్ అమ్మా. స్టెప్ నెంబర్ 1 ఏంటి అంటే ఐడెంటిఫై ద లిమిట్స్. అంటే ఏం లిమిట్స్ ఇచ్చారో ఐడెంటిఫై చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి, ట్రేస్ ద లిమిట్స్. ఆ లిమిట్స్ మనం ఏం చేయాలంటే ప్లాట్ చేయాలి. ప్లాట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఆ లిమిట్స్ ని ఎప్పుడైతే మనం ప్లాట్ చేస్తామో దాన్ని నుంచి స్ట్రిప్ ఐడెంటిఫై చేయాలి. అంటే ఇచ్చింది హారిజాంటల్ స్ట్రిప్, వర్టికల్ స్ట్రిప్ అనేది ఐడెంటిఫై చేయాలి. అది ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ లాస్ట్ స్టెప్ ఇస్ నథింగ్ బట్ చేంజ్ ద స్ట్రిప్. ఆ స్ట్రిప్ ని జస్ట్ చేంజ్ చేస్తే, అంటే హారిజాంటల్ ఇస్తే వర్టికల్ చేంజ్ చేయాలి, వర్టికల్ ఇస్తే హారిజాంటల్ చేంజ్ చేయాలి. చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నీకు ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేది మారిపోతుంది. ఓకే, సో కీప్ దీస్ పాయింట్స్ ఇన్ మైండ్. ఓకే, సో నేను ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి, దెన్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ టు యూ. ఓకే, సో నోట్ డౌన్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఇంటిగ్రల్ 0 to 8 ఇంటిగ్రల్ x/4 to 2 f of xy into dy into dx. సింపుల్ గా దీని యొక్క ఆర్డర్ చేంజ్ చేయమంటాడు అంతే. చేంజ్ చేయడం కింద ఆప్షన్స్ ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఇస్తాడు. సో వి నీడ్ టు ఐడెంటిఫై. ఓకే, సో వెరీ సింపుల్, రైట్. సో ఇంటిగ్రల్ 0 to 8 ఇంటిగ్రల్ x/4 to 2 f of xy dy dx. ఓకే, సో దీనికి మనం చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఈ క్వశ్చన్ నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో 1 సెకండ్. ఇంటిగ్రల్ 0 to 8. ఓకే, ఇంటిగ్రల్ 0 to 8 ఇంటిగ్రల్ x/4 to 2 ఇంటిగ్రల్ x/4 to 2 f of xy dy dx. ఇది ఇచ్చాడు, దీనికి నువ్వు ఆర్డర్ చేంజ్ చేయాలి. సింపుల్ గా నువ్వు ఏం చేయక్కర్లేదు, లిమిట్స్ చేంజ్ చేయాలి. అంటే xy లిమిట్స్ ఇచ్చాడు కదా, ఇప్పుడు నువ్వు ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేంజ్. ఇప్పుడు dy dx ఉంది, నువ్వు dx dy చేయాలి దాన్ని. ఓకే, చేసినప్పుడు లిమిట్స్ ఎలా మారుతాయి అనేది చేయాలి. ఓకే,
ఫైన్. సో చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేది చేయాలి అంటే మనకి 4 స్టెప్స్ ఉన్నాయి. వాడు ఎంత పెద్ద ప్రాబ్లం ఉంది అది మనకు అనవసరం. మనకు తెలిసింది 4 స్టెప్స్. స్టెప్ నెంబర్ 1 ఏంటి? ఐడెంటిఫై ద లిమిట్స్. ఎలా ఐడెంటిఫై చేస్తావమ్మా? ఇక్కడ చూడు x వేరియబుల్ ఉంది కదా, అంటే నీకు ఇచ్చిన ఈ లిమిట్స్ ఏ లిమిట్స్ అవుతాయి? y లిమిట్స్ అవుతాయి. y లిమిట్స్ కూడా ఆటోమేటిక్ ఫస్ట్ నోట్ చేసుకున్నప్పుడు ఎక్కడ చేంజ్ అవుతుందో చూడు. y అనేది y is నెక్స్ట్ ఏంటి? ట్రేస్ ద లిమిట్స్. అంటే ఈ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిట్స్ మనం ట్రేస్ చేయాలి. చూడండి ఎట్లా ట్రేస్ చేస్తాం అంటే జస్ట్ గ్రాఫ్ కింద ప్లాట్ చేయడమే. ఓకే, ఎలా ప్లాట్ చేస్తాం ఏంటి అనేది లెట్స్ సీ. ఓకే, ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి గ్రాఫ్ ప్లాట్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి అమ్మా, అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను చూడండి. ఇక్కడ నీకు ఫస్ట్ ఎవర్ లిమిట్స్ ఇచ్చారు y, అంటే y లిమిట్స్ వేరియబుల్. సో కాబట్టి నీకు ఇచ్చిన స్ట్రిప్ ఏం స్ట్రిప్ అంటే వర్టికల్ స్ట్రిప్. ఇక్కడే చెప్పేసేయచ్చు మనం ఇచ్చిన స్ట్రిప్ ఏం స్ట్రిప్ అంటే వర్టికల్ స్ట్రిప్. ఫస్ట్ ఏం చేస్తున్నాం? లిమిట్స్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఏవైతే వేరియబుల్స్ ఉంటాయి, ఫర్ సపోజ్ x వేరియబుల్ ఉందనుకో, నీకు y లిమిట్స్ ఇచ్చినట్టు ఆటోమేటిక్ అవతల పక్క x లిమిట్స్ అవుతాయి. సో నీకు y వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ అది వర్టికల్ స్ట్రిప్ వస్తుంది. ఒకవేళ నీకు x వేరియబుల్ ఇచ్చడం అది హారిజాంటల్ స్ట్రిప్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ నువ్వు ఇమీడియట్ గా నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓకే ఫైన్, ఇట్ బిలాంగ్స్ టు వర్టికల్ స్ట్రిప్. ఓకే, అదొకటి మైండ్ లో ఉంచుకోండి. ఇప్పుడు ప్లాట్ చేద్దాం. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు x/4 అంటే ఎలా ఉందమ్మా? అది y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్ లోనే ఉంది కదా. స్లోప్ 1/4 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ straight line passing through origin. Okay, so this is nothing but the line. Simply. Now, next ఏంటి? y is equal to 2 అనే లైన్. Next x is equal to 0. X is equal to 0 is nothing but y axis. ఇదే కదా x is equal to 0 అనే లైన్. నెక్స్ట్ ఏంటి? x is equal to 8. మన జాగ్రత్త చూడు, x is equal to 8 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఈక్వేషన్ లో 8/4 ఎంత వస్తుంది? 2. ఇదే కదా y is equal to 2 అంటే ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర నుంచి నీకు ఈ లైన్ అనేది పాస్ అవుతుంది. This is nothing but x is equal to 8. This is nothing but y is equal to 2. This is nothing but y is equal to x/4 simply. ఓకే, అంటే ఇప్పుడు నీకు ఈ లైన్ ఇది దీని కామన్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేసావు? లిమిట్స్ ఏం చేసావు అంటే ఐడెంటిఫై చేసావు. తర్వాత లిమిట్స్ నువ్వు ఏం చేసావు? ట్రేస్ చేసావు. ఓకే, సో నీకు ఇచ్చిన స్ట్రిప్ ఏం స్ట్రిప్ అమ్మ? వర్టికల్ స్ట్రిప్. ఇక్కడ నీకు ఒకటి చూడండి, ఆ వర్టికల్ స్ట్రిప్ మనం ఇక్కడ డ్రా చేయాలి. ఇక్కడ నీకు 2 డౌట్స్ వస్తాయి. సార్ వర్టికల్ స్ట్రిప్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలా, స్ట్రిప్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలి? మా జాగ్రత్తగా చూడు, నీకు ఇచ్చిన దాంట్లో y యాక్సిస్ ఉంది లిమిట్స్ లో, x is equal to 0. x యాక్సిస్ లేదు. నువ్వు ఒకవేళ ఇక్కడ పెట్టావు అనుకోండి స్ట్రిప్, అసలు ఈ ప్లేన్ అనేది నీకు అసలు ఈ లిమిట్ లో ఇవ్వలేదు. సో కాబట్టి స్ట్రిప్ అక్కడ పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి స్ట్రిప్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ వర్టికల్ స్ట్రిప్. ఓకే, సో అయిపోయింది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఐడెంటిఫై ద లిమిట్స్. లిమిట్స్ ని ఐడెంటిఫై చేసాం. సెకండ్ స్టెప్ ఏంటి? ట్రేస్ ద లిమిట్స్. ఆ లిమిట్స్ ని నువ్వు ట్రేస్ చేసావు. థర్డ్ స్టెప్ ఏంటి? ఫస్ట్ లిమిట్స్ ఐడెంటిఫై చేసావు. సెకండ్ వన్ ఏంటి? ట్రేస్ ద లిమిట్స్. లిమిట్స్ ని ట్రేస్ చేసావు. థర్డ్ వన్ ఏంటి? ఐడెంటిఫై ద స్ట్రిప్. స్ట్రిప్ ని ఐడెంటిఫై చేసావు. ఏం స్ట్రిప్? వర్టికల్ స్ట్రిప్. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంటి? చేంజ్ ద స్ట్రిప్ ఇన్ ఆర్డర్ టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇక్కడ చూడు, ఈ స్ట్రిప్ ని సింపుల్ గా చేంజ్ చేయండి. అంటే వర్టికల్ స్ట్రిప్ కాస్త ఏమైపోయింది అంటే హారిజాంటల్ స్ట్రిప్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ నీకు y వేరియబుల్ అయింది కదా, ఇక్కడ నీకు ఎవరు వేరియబుల్ అవుతారంటే x వేరియబుల్ అవుతుంది. x అనేది వేరియబుల్ అవుతుంది. ఎవరు కాన్స్టెంట్లు అవుతారంటే y కాన్స్టెంట్లు అవుతాయి. మా y కాన్స్టెంట్ అని చెప్పావు కదా, y ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేరీ అవుతుందమ్మా? 0 నుంచి 2 వరకే కదమ్మా వేరీ అవుతుంది. సో కాబట్టి y ఈజ్ వేరియింగ్ ఫ్రమ్ 0 to 2 సిన్స్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ సింప్లీ. నౌ x లిమిట్స్ రాసేటప్పుడు జాగ్రత్త, x లు వేరియబుల్స్. x లోయర్ ఎండ్ ఏంటి? ఇదే కదా లోయర్ ఎండ్. ఇక్కడ టచ్ అయ్యే దగ్గర y అంతా y యాక్సిస్ నే కదా మరి టచ్ అవుతుంది. y యాక్సిస్ లో y అంతా 0. ఐఎమ్ సారీ, ఇక్కడ జాగ్రత్త చూడు, ఇక్కడ ఇది రాసినాం మనం, దీని యొక్క లిమిట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ చూడు, x ఈజ్ ఈక్వల్ టు x రాస్తున్నాం. x లిమిట్స్ తెలియాలి. సో ఇది y యాక్సిస్ అని టచ్ చేస్తుంది. y యాక్సిస్ మీద x వాల్యూ ఎంత? 0, రైట్? సో కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 to. నౌ అవుటర్ ఎండ్ దీన్ని టచ్ చేస్తుంది, ఈ లైన్ టచ్ చేస్తుంది. ఈ లైన్ దగ్గర y ఈజ్ ఈక్వల్ టు x/4 కదా మా లైన్. నీకు కావాల్సిన x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4y సింప్లీ. ఓకే, ఇంటిగ్రల్ 0 to 4y f ఆఫ్ xy ఇంటూ ఫస్ట్ x తో డిఫరెన్షియేట్ చేయాలి, ఆ తర్వాత y తో డిఫరెన్షియేట్ ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, సో కాబట్టి dy dx కాస్త ఇప్పుడు ఏమైపోయిందమ్మా? dy dx అయిపోయింది. ఆటోమేటిక్ గా నువ్వు ఏమైపోయింది? ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేంజ్ చేసావు. ఇంతకు ముందేమో 0 to 8 x/4 to 2 ఉన్నది కాస్త ఇప్పుడు ఏమైపోయింది? 0 to 2 0 to 4y అయింది. ఓకే, సో కాబట్టి సింపుల్ లిమిట్స్ ని ఐడెంటిఫై చేయడం, ఆ తర్వాత లిమిట్స్ ని ట్రేస్ చేయడం, ఆ లిమిట్స్ ని ట్రేస్ చేసిన తర్వాత స్ట్రిప్ వేసుకోవడం, అంటే వర్టికల్ ఇస్తే వర్టికల్ వేసుకోవడం, హారిజాంటల్ ఇస్తే హారిజాంటల్ వేసుకున్న తర్వాత
డైరెక్ట్ గా స్ట్రిప్ చేంజ్ చేయండి చాలు. ఓకే, ఇంతకు ముందు x కాన్స్టెంట్ అయితే ఇప్పుడు y కాన్స్టెంట్ అవుతాయి, ఇంతకు ముందు y కాన్స్టెంట్ అయితే ఇప్పుడు x కాన్స్టెంట్ అవుతాయి, ఇంతకు ముందు x వేరియబుల్స్ అయితే ఇప్పుడు y వేరియబుల్స్ అవుతాయి, అండ్ ఇంతకు ముందు y వేరియబుల్స్ ఉంటే x వేరియబుల్స్ అవుతాయి. ఆటోమేటిక్ గా dy/dx ఉంటే dx dy అవుతుంది, dx dy ఉంటే dy/dx వస్తుంది. ఓకే, కాబట్టి సింపుల్ గా ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వడమా, ఏ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇచ్చినా కానీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఐ యామ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, సెకండ్ ప్రాబ్లం లెట్ us see. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ 0 to a ఇంటిగ్రల్ 0 to y f of xy dy/dx. ఓకే, సో ఇది నోట్ చేసుకొని మీరు ఇండివిజువల్ గా చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ చేయలేకపోతే ఇది కూడా నేను చెప్పేది ఫాలో అవ్వండి, నెక్స్ట్ ఈజీగా మీరు చేయొచ్చు. ఓకే, ఇంటిగ్రల్ 1 సెకండ్, integral 0 to a, simply integral 0 to a, integral 0 to y, integral 0 to y f of xy dx dy simply. దీని యొక్క ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేంజ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఐడెంటిఫై ద లిమిట్స్. ఇక్కడ చూడు, ఇక్కడ y ఇచ్చాడు అంటే ఎవరి లిమిట్స్ ఇచ్చినట్టు, నీకు x లిమిట్స్ ఇచ్చినట్టే కదా. సో కాబట్టి దీస్ లిమిట్స్ బిలాంగ్స్ టు x. ఇవి x లిమిట్స్ కాబట్టి ఆటోమేటిక్ ఇది ఎవరి లిమిట్స్ అవుతాయి, y లిమిట్స్ అవుతాయి సింప్లీ. సో కాబట్టి ఆ లిమిట్స్ రా ఇక్కడ, y is equal to 0 ఒకటి టు y is equal to a ఒకటి, రైట్. నెక్స్ట్ x is equal to 0 to x is equal to y ఒకటి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఏంటి, ఐడెంటిఫై ద లిమిట్స్. లిమిట్స్ ఐడెంటిఫై చేసాం. సెకండ్ స్టెప్ ఏంటి, ట్రేస్ ద లిమిట్స్. లిమిట్స్ ని ట్రేస్ చేయి. లిమిట్స్ ని ట్రేస్ చేస్తే ట్రేస్ ద లిమిట్స్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా, y is equal to 0, y is equal to 0 అంటే x యాక్సిస్. నెక్స్ట్ x is equal to 0 అంటేనేమో y యాక్సిస్. అండ్ y is equal to a, y is equal to a అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది, లెట్ us సపోజ్ y is equal to a అనే లైన్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది. నెక్స్ట్ x is equal to y, x is equal to y అంటే ఎక్కడ ఉంటుందమ్మా, ఇది x is equal to y స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఓకే, సో కాబట్టి ఈ 3 ఇంటర్సెక్ట్ అయిన రీజియన్ ఇది, రైట్. సో కాబట్టి అయిపోయింది. సో నేను ఫస్ట్ ఏం చేశాను, లిమిట్స్ ఐడెంటిఫై చేశాను, తర్వాత లిమిట్స్ ని ట్రేస్ చేసేసాను. ఇప్పుడు ఏం చేయాలి, స్ట్రిప్ ని ఐడెంటిఫై చేయాలి. ఏం స్ట్రిప్ ఇచ్చారు ఇక్కడ, x వేరియబుల్. సో కాబట్టి ఇక్కడ నీకు ఏ స్ట్రిప్ ఇచ్చినట్టు, హారిజాంటల్ స్ట్రిప్ ఇచ్చినట్టు. ఓకే, హారిజాంటల్ స్ట్రిప్ ఇచ్చినట్టు అంటే ఇక్కడ నీకు ఇచ్చిన స్ట్రిప్ ఏంటంటే హారిజాంటల్ స్ట్రిప్. నువ్వు దాన్ని దేంట్లో కన్వర్ట్ చేయాలి, వర్టికల్ స్ట్రిప్ లోకి కన్వర్ట్ చేయాలి. దిస్ ఈస్ ద స్ట్రిప్ దట్ వి నీడ్, రైట్. సో ఇప్పుడు లిమిట్స్ రాయండి. ఇంతకుముందు y కాన్స్టెంట్ కాబట్టి ఇప్పుడు x కాన్స్టెంట్. x is equal to x ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేరే అవుతుందో చూడు, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గర వేరే అవుతుంది. ఈ పాయింట్ దగ్గర y is equal to ఎంత, a. x is equal to y కదా ఈక్వేషన్, y a అయితే x కూడా ఏమైంది, a నే కదా అయ్యేది. సో కాబట్టి x is varying from 0 to a సింప్లీ. సో x కాన్స్టెంట్ అయిపోయాయి. ఇప్పుడు y వేరియబుల్స్ అవుతాయి. సో కాబట్టి జాగ్రత్తగా చూడు, y is equal to ఇక్కడ చూడు, ఇది కదా, ఇది ఎక్కడ టచ్ చేస్తుంది, బాటమ్ ఇక్కడ టచ్ చేస్తుంది, టాప్ లో ఇక్కడ టచ్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, రైట్, బాటమ్ లో టచ్ చేస్తున్నప్పుడు x is equal to y లైన్ కదమ్మా, అప్పుడు y is equal to x అయింది కదా ఆటోమేటిక్ గా. సో కాబట్టి y is equal to x2, అప్పర్ ఇక్కడ టచ్ చేస్తుంది, ఇక్కడ y వాల్యూ ఎంత, a. సో కాబట్టి y is equal to x2a f of xy dy dx సింపుల్. ఓకే, సో కాబట్టి ఇక్కడ dx dy ఉంది, ఇక్కడ dy dx ఉంది. ఇంత ముందేమో 0 to a 0 to y ఉంది, కాస్త 0 to a x to a బాగా మారిపోయింది. ఓకే, సింపుల్. లిమిట్స్ ఐడెంటిఫై చేయడం, లిమిట్స్ ని ట్రేస్ చేయడం, స్ట్రిప్ ని ఐడెంటిఫై చేయడం, స్ట్రిప్ ని జస్ట్ చేంజ్ చేస్తే ఇంతకుముందు x కాన్స్టెంట్ ఉంటే ఇప్పుడు y కాన్స్టెంట్ అవుతాయి, ఇంతకుముందు y కాన్స్టెంట్ ఉంటే ఇప్పుడు x కాన్స్టెంట్ అవుతాయి. సిమిలర్లీ x వేరియబుల్ ఉంటే y వేరియబుల్స్ అవుతాయి, అండ్ y వేరియబుల్స్ ఉంటే x వేరియబుల్స్ అవుతాయి. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ ఏదైతే ఉందో మైండ్ లో ఉంచుకోండమ్మా, యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఎనీథింగ్. ఓకే, ఫైన్. వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇంటిగ్రల్ 0 to 2 ఇంటిగ్రల్ x² to 2x f of xy dy dx. ఓకే, సింప్లీ. ఓకే, ఇంటిగ్రల్ 0 to 2 ఇంటిగ్రల్ 0 to 2 ఇంటిగ్రల్ x² to 2x f of xy dy dx. దీని యొక్క ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేంజ్ చేయాలి. సింపుల్ గా చేంజ్ చేయొచ్చు, ఏముంది అందులో. సో మీరు వీడియో పాస్ చేసుకొని చేసేసిన తర్వాత చెక్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఐడెంటిఫై ద లిమిట్స్. సో కాబట్టి ఇవి x కాబట్టి ఇక్కడ నీకు ఎవరు లిమిట్స్ ఇచ్చినట్టు y, ఇక్కడ నీకు ఎవరు లిమిట్స్ ఇచ్చినట్టు x. లిమిట్స్ నోట్ చేయి పక్కన, x is equal to 0 అనే లిమిట్ టు x is equal to 2 అనే లిమిట్. సిమిలర్లీ y is equal to x² అనే లిమిట్ టు y is equal to 2x అనే లిమిట్ ఉంది. Now, స్టెప్ నెంబర్ 1 అయిపోయింది. స్టెప్ నెంబర్ 2 ఏంటి, ట్రేస్ ద లిమిట్స్. ట్రేస్ ద లిమిట్స్, లిమిట్స్ ని ట్రేస్ చేయాలి అంటే ఇప్పుడు అంటే ఈ గ్రాఫ్ లో ప్లాట్ చేయాలి. ఓకే, ఇట్లా మనం జాగ్రత్తగా చూస్తే గ్రాఫ్ లో ప్లాట్ చేసినప్పుడు x is equal to 0, x is equal to 0 అంటే ఏ యాక్సిస్ అమ్మా, y యాక్సిస్. ఓకే, సింప్లీ దిస్ ఇస్ ద y యాక్సిస్.
x is equal to 2, x is equal to 2 అంటే ఇక్కడ వస్తుంది x is equal to 2 అనే లైన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ x is equal to 2 లైన్. ఓకే, నెక్స్ట్ y is equal to x స్క్వేర్. మా y is equal to x స్క్వేర్ అనేది పారాబోలా. మీకు తెలిసిందే కదా, x స్క్వేర్ is equal to 4ay అనేది ఒక పారాబోలా, రైట్? సో y కి స్క్వేర్ లేదు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ అది సిమెట్రికల్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ y is equal to 2x అనే పాయింట్ ఉంది కదా, y is equal to 2x. y is equal to 2x అంటే y is equal to mx. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. దిస్ ఇస్ నా. సో కాబట్టి ఈ ఏరియా ఏదైతే ఉందో అది కామన్ ఏరియా అవుతుంది, అంతే కదమ్మా. సో కాబట్టి ఇక్కడ చూడు, నీకు ఇక్కడ y ఇచ్చాడు కాబట్టి ఏం స్ట్రిప్ ఇచ్చినట్టు, నీకు ఇక్కడ వర్టికల్ స్ట్రిప్ ఇచ్చినట్టు. ఓకే, అంటే ఇక్కడ నువ్వు వేయాల్సిన ఏ స్ట్రిప్, హారిజాంటల్ స్ట్రిప్ వేయాలి. జాగ్రత్తగా చూడు, ఇక్కడ హారిజాంటల్ స్ట్రిప్, ఇది మనకు కావాల్సిన స్ట్రిప్. ఇప్పుడు చూడు లిమిట్స్ రాస్తాను చూడు, ఈజీగా నీట్ గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇంతకుముందు x కాన్స్టెంట్స్, ఇప్పుడు y కాన్స్టెంట్లు ఉండాలి. y ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, ఇక్కడ దాకా కదా వేరే అయ్యేది. జాగ్రత్తగా చూడు, ఇక్కడ దాకా కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కదా వేరే అవుతుంది. ఇది 0 అంటే y is equal to 0 to ఈ పాయింట్ ఎంత, ఇది x is equal to 2 కదా, x is equal to 2 సబ్స్టిట్యూట్ చేయి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన 4a వస్తుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన 4a వస్తుంది. సో కాబట్టి y is varying from 0 to 4 సింప్లీ. నౌ x వేరియబుల్స్, x is equal to x చూడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఈ లైన్ ఏంటి, y is equal to 2x. నీకు కావాల్సిన x is equal to ఏమైందమ్మా, y/2. సో కాబట్టి x is varying from y/2 to ఈ పాయింట్ వరకు. ఇది ఏంటిది, ఇది ఒక పారాబోలా. పారాబోలా అంటే ఏంటి, y is equal to x స్క్వేర్. నీకు కావాల్సిన x is equal to ఏమైందమ్మా, √y. సో కాబట్టి y/2 to √y f of xy ఇంటూ ఫస్ట్ ఎవరితో చేయాలి, dx చేయాలి, నెక్స్ట్ dy తో చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ dy dx ఉంది, ఇక్కడ వచ్చేలాగా dx dy ఉంది. ఓకే, సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేంజ్ అయినప్పుడు 0 to 2 x స్క్వేర్ టు 2x ఉంది కాస్త 0 to 4 y/2 to √y అయిపోయింది. ఓకే, సో కాబట్టి సింపుల్. మనం కనుక కొంచెం కోఆర్డినేట్ జామెట్రీలో స్ట్రాంగ్ గా ఉంటే ఈజీగా లిమిట్స్ చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి, లిమిట్స్ ని ఐడెంటిఫై చేయడం. సెకండ్ స్టెప్ ఏంటి, లిమిట్స్ ని ట్రేస్ చేయడం. ఆ తర్వాత స్ట్రిప్ ని ఐడెంటిఫై చేయడం, దాన్ని చేంజ్ చేసి సింపుల్ గా x కాన్స్టెంట్ ఉంటే y ఇక్కడ కాన్స్టెంట్, అక్కడ y అయితే ఇక్కడ x కాన్స్టెంట్, అండ్ అక్కడ x వేరియబుల్స్ అయితే ఇక్కడ y వేరియబుల్స్ అవుతాయి, అండ్ ఇక్కడ y వేరియబుల్స్ అయితే ఇక్కడ x వేరియబుల్స్ అవుతాయి. వెరీ సింపుల్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీరు ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి, ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ కీప్ ద హెడింగ్ ఫైండింగ్ లెంగ్త్స్, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. లాస్ట్ కాన్సెప్ట్, ఫైండింగ్ లెంగ్త్స్, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. లాస్ట్ కాన్సెప్ట్, finding lengths, areas and volumes. Finding lengths, areas and volumes. రైట్, నేను చెప్పే ఒక 5 పాయింట్స్ నోట్ చేసుకున్నాను జాగ్రత్తగా. ఆ 5 పాయింట్స్ యూస్ చేసి దేనికైనా సరే లెంగ్త్, ఏరియా, వాల్యూమ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో అది మనకి గేట్ కి సెట్ కావు. ఓకే, సో గేట్ కి కావాల్సినంత వరకు నేను మీకు నోట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. The length of y is equal to f of x. The length of y is equal to f of x. The length of curve y is equal to f of x between the limits x1 and x2. The length of the curve y is equal to f of x between the limits x1 and x2 is given by length L is equal to integral x1 to x2 square root of 1 plus dy by dx whole square. This is very, very important formula. ఓకే, సో కాబట్టి ఒక కర్వ్ ఇచ్చి ఒక లిమిట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇంటిగ్రల్ x1 to x2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus dy by dx whole square. జస్ట్ సింపుల్ గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే యు విల్ గెట్ ద లెంగ్త్. ఓకే, సో నెక్స్ట్ నోట్ ఆన్ ద సెకండ్ పాయింట్. ఓకే, the length of the curves, the length of the common curves, the length of the curves x is equal to f of t, comma y is equal to g of t. రెండు ఫంక్షన్లు ఇచ్చినప్పుడు అండ్ బిట్వీన్ t1 and t2. ఓకే, ఇందాక ఏంటి, ఒకటే ఫంక్షన్ ఒకటే లిమిట్. సో కాబట్టి ఇంటిగ్రల్ x1 to x2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus dy by dx whole square చేసాం, అయిపోయింది. ఈసారి ఏంటి, 2 ఫంక్షన్స్ ఒక లిమిట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే the length of the curve is given by the length of the curves x is equal to f of t, y is equal to g of t between the limits t1 and t2 is given by L is equal to integral t1 to t2 square root of dx by dt whole square plus dy by dt whole square. So this is nothing but the length of the curve. Okay, so కాబట్టి length of the curve లో ఎప్పుడైనా 2 మోడల్స్ వస్తాయి. ఒకటి సింగిల్ కర్వ్ సింగిల్ లిమిట్, లేదా
టూ కర్వ్స్ సింగిల్ లిమిట్. ఓకే, సో సింగిల్ కర్వ్ సింగిల్ లిమిట్ వచ్చినప్పుడు ఇంటిగ్రల్ x1 x స్క్వేర్ రూట్ 1 ప్లస్ dy బై dx హోల్ స్క్వేర్ ఇస్తే అయిపోద్ది. టూ ఫంక్షన్స్ ఒక లిమిట్ వచ్చినప్పుడు ఇంటిగ్రల్ t1 టు t2 స్క్వేర్ రూట్ ఆఫ్ dx బై dt హోల్ స్క్వేర్ ప్లస్ dy బై dt హోల్ స్క్వేర్ ఇస్తే ఈజీగా అయిపోతుంది. ఓకే ఫైన్. సో ఈ టూ ఫార్ములాస్ నోట్ చేసుకున్నారు కదా. సో నెక్స్ట్ నోట్ ఆన్ ద థర్డ్ వన్. నోట్ ఆన్ ది థర్డ్ వన్. The area between the curves, f of x comma g of x is given by the area between the curves. అంటే రెండు కర్వ్స్ మధ్య ఏదైనా కామన్ ఏరియా ఉందనుకోండి, ఆ ఏరియాకి ఒకటే ఫార్ములా ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇంటిగ్రల్ x1 టు x2, x లిమిట్స్ ఏ ఉండాలి, y లిమిట్స్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అప్పర్ కర్వ్ మైనస్ బాటమ్ కర్వ్, అప్పర్ కర్వ్ మైనస్ బాటమ్ కర్వ్ ఇంటూ డిఎక్స్, సింపుల్. ఓకే, సో రెండు కర్వ్స్ ఇస్తారమ్మా. సో అప్పర్ కర్వ్ ఏది బాటమ్ కర్వ్ ఏది తెలియాలంటే మనం ప్లాట్ చేయాలి. ప్లాట్ చేసినప్పుడు ఎక్కడ ఏదైతే పైన ఉంటుందో అది అప్పర్ కర్వ్ అవుతుంది, మైనస్ ఏదైతే కింద ఉంటుందో అది బాటమ్ కర్వ్ అవుతుంది. చేసేసి ఇంటిగ్రేట్ చేసేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే యు గెట్ ది ఏరియా సింపుల్. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఫార్ములా ఏంటి, లెంగ్త్ ఒక కర్వ్ ఒక లిమిట్ ఇచ్చినప్పుడు ఇంటిగ్రల్ x1 టు x2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ dy బై dx హోల్ స్క్వేర్. రెండు కర్వ్స్ ఒక లిమిట్ ఇచ్చినప్పుడు ఇంటిగ్రల్ t1 టు t2 స్క్వేర్ రూట్ ఆఫ్ dx బై dt హోల్ స్క్వేర్ ప్లస్ dy బై dt హోల్ స్క్వేర్. అది ఏరియా అయితే ఏంటి, అప్పర్ కర్వ్ ఏంటో లోయర్ కర్వ్ ఏంటో తెలుసుకోవాలి. సింపుల్ గా అన్ని x లోకి మార్చుకొని అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ రాసి ఇంటిగ్రేట్ చేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే యు విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, సో ఒక ప్రాబ్లం చేస్తే క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ది వాల్యూమ్ జనరేటెడ్ బై ద కర్వ్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ నోట్ చేసుకున్నామా. ద వాల్యూమ్ జనరేటెడ్ బై ద కర్వ్, the volume generated by rotating the curve. Okay, by the volume generated by rotating the curve, y is equal to f of x. ఓకే, ఎప్పుడైనా సరే వాల్యూమ్ ఎప్పుడు వస్తుంది, ఒక ఏరియా రొటేట్ చేస్తేనే కదా వాల్యూమ్ వచ్చింది. ఇప్పుడు సర్కిల్ ఉంది, సర్కిల్ 360 డిగ్రీస్ రొటేట్ చేస్తే ఏమొస్తుంది, స్పియర్ వస్తుంది. సిమిలర్లీ ఓకే, ఒక ట్రయాంగిల్ ఉంది, దాన్ని ఇలా చేసినాం అనుకోండి ఏమొస్తుంది, నీకు ఒక కోన్ వస్తుంది అలా. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒక ఏరియాని మనం 360 డిగ్రీస్ రొటేట్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూమ్ అనేది జనరేట్ అవుతుంది. సో కాబట్టి అదే ఇక్కడ రాస్తున్నాం. ది వాల్యూమ్ జనరేటెడ్ బై రొటేటింగ్ y is equal to f of x with respect to x axis is given by integral x1 to x2 pi y square into dx. Integral x1 to x2 pi y square dx. Okay, very very important. Integral x1 to x2 pi y square dx, pi y square into dx. Next last point note చేసుకున్నాము, fifth one. Same, the volume generated by rotating y is equal to f of x curve. The volume generated by rotating y is equal to f of x curve with respect to y axis is given by integral y1 to y2 pi x square into dy. అది with respect to x axis అయితే integral x1 to x2 pi y square dx. అది with respect to y axis అయితే integral y1 to y2 pi x square into dy. ఓకే, సో ఈ పాయింట్స్ ఏదైతే ఉందో అది మైండ్ లో ఉంచుకోండి. సో ఏ కర్వ్ ఇచ్చినా దాని యొక్క లెంగ్త్, ఏరియా, వాల్యూమ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో కీప్ దీస్ పాయింట్స్ ఇన్ మైండ్. ఇప్పుడు నేను చెప్పే ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలమ్మా. అలా ఉన్నప్పుడే మనం ఓవరాల్ గా 10 సబ్జెక్ట్స్ చేసుకుని గేట్ ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఇట్ విల్ బి ఈజియర్. ఓకే ఫైన్. ఇంటిగ్రల్ y1 to y2 pi x square dy. ఓకే, దీస్ ఆర్ ద 5 ఫార్ములాస్. ఓకే, సో పాస్ చేసుకుని నోట్ చేసుకుందామా. ఐ యామ్ మూవింగ్ ఆన్ టు ద ఫస్ట్ ప్రాబ్లం వితౌట్ వేస్టింగ్ ద టైం. యా, ఫస్ట్ ప్రాబ్లం రైట్. సో ఇక్కడ చూడండి, the length of the curve y is equal to 2/3 into x power 3/2 between x is equal to 0 and x is equal to 1 is Gate 2016 లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే, సింపుల్ క్వశ్చన్ రైట్. సో y is equal to ఏమి ఇచ్చారు మీకు, 2/3 into x power 3/2 between x is equal to 0 and x is equal to 1. మీకు తెలిసిందే కదా, ఒక కర్వ్ ఇచ్చాడు, ఒక లిమిట్ ఇచ్చాడు, లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయమని. ఏంటి ఫార్ములా, ఇంటిగ్రల్ x1 to x2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ dy by dx హోల్ స్క్వేర్. ముందు నీకు dy by dx తెలియాలి కదా, ఫైండ్ అవుట్ చేయి. y ఇచ్చాడు, dy by dx is equal to ఏమవుతుంది, 2/3 into ఇది x power n అంటే ఏంటి, n into x power n minus 1. 3/2 minus 1 అంటే ఎంత వస్తుంది, 3/1/2 వస్తుంది, అంతే కదా. సో కాబట్టి 3/2 2/3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నీకు ఏం వస్తుంది అంటే √x వస్తుంది, dy by dx. సో సబ్స్టిట్యూట్ చేయి ఇక్కడ. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x1 to x2 అంటే 0 to 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ dy by dx హోల్ స్క్వేర్ √x హోల్ స్క్వేర్. √x హోల్ స్క్వేర్ అంటే ఎంత, x. ఇది √x ఫార్ములానే ఉంది కదమ్మా. √x యొక్క ఇంటిగ్రేషన్ ఏంటి, 2/3 into
x పవర్ 3/2 అంటే 1/x హోల్ పవర్ 3/2. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 నుంచి 1 వరకు సింపుల్. ఓకే, సో దాని నుంచి 2/3 ఇంటూ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయి 1 + 1 ఎంత 2 పవర్ 3/2 సింప్లీ. ఓకే, మైనస్ లోయర్ లిమిట్ అంటే 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకున్నా 1 + 0 is 1 పవర్ ఎనీథింగ్ is nothing but 1 సింప్లీ. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 2 పవర్ 3/2 అంటే ఎంత 2√2 minus 1 సింప్లీ. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద లెంగ్త్ ఆఫ్ ది కర్వ్. ఓకే, సో కాబట్టి ఒక కర్వ్ ఒక లిమిట్ ఇచ్చినప్పుడు సింపుల్ గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి విల్ డెఫినెట్లీ గెట్ ది ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? సో ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, సెకండ్ ప్రాబ్లం. యా, ఇక్కడ చూడండి ద లెంగ్త్ ఆఫ్ ద కర్వ్ x is equal to cos cube theta, y is equal to sin cube theta, from theta is equal to 0 to pi/2 is this. మీరు వీడియో పాస్ చేసుకుని ఫాస్ట్ గా చేసేసేయండి. x is equal to sin cube theta, y is equal to cos cube theta. theta ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నాడు 0 నుంచి pi/2 వరకు. ఓకే, సో కాబట్టి ఏంటి దీని అర్థం 2 కర్వ్స్ ఒక లిమిట్ ఇచ్చాడు. ఏంటి ఫార్ములా ఇంటిగ్రల్ t1 to t2. కాబట్టి ఇక్కడ θ ఇచ్చాడు కాబట్టి ఇంటిగ్రల్ θ1 to θ2 స్క్వేర్ రూట్ ఆఫ్ dx/dt అంటే d theta హోల్ స్క్వేర్ ప్లస్ dy/dt. dt అంటే ఏంటమ్మా d theta హోల్ స్క్వేర్ సింపుల్. ఓకే, సో ఫస్ట్ dx/dθ ఫైండ్ అవుట్ చేద్దాం. dx/dθ is equal to sin cube theta అంటే ఎంతమ్మా 3 sin square theta ఇంటూ ఇది x కాదు కదా, మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ నీకు cos theta వస్తుంది సింప్లీ. ఓకే, సిమిలర్లీ dy/dθ ఏమొస్తుందో చూడు. cos cube theta అంటే ఎంత 3 cos square theta ఇంటూ cos theta యొక్క డిఫరెన్షియేషన్ ఎంత మైనస్ sin theta సింప్లీ. వీటిని స్క్వేర్ చేయాలి కదమ్మా, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi/2 స్క్వేర్ రూట్ ఆఫ్ dx/dθ హోల్ స్క్వేర్ అంటే 9 ఇంటూ sin square theta అంటే sin పవర్ 4 theta, cos theta అంటే cos square theta ప్లస్ 9 ఇంటూ cos square theta అంటే cos పవర్ 4 theta ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది sin square theta వస్తుంది. ఓకే, సో కాబట్టి కామన్ బయటకి ఏమొచ్చేస్తాయి 9 బయటకు వచ్చేస్తే 3 ఇంటిగ్రల్ 0 to pi/2. ఇక్కడ sin square theta cos square theta రెండు బయటకు వచ్చేస్తాయి. సో కాబట్టి sin square theta cos square theta బయటకు వచ్చేసినప్పుడు sin theta ఇంటూ cos theta వస్తుంది బయటకి. ఓకే, ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏం మిగులుతుందమ్మా sin square theta మిగులుతుంది ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది cos square theta మిగులుతుంది. sin square theta ప్లస్ cos square theta వాల్యూ ఎంతమ్మా 1. సో కాబట్టి దాని వాల్యూ 1 అయిపోయింది, రైట్? ఇక్కడ చూడు ఇంకేం మిగిలింది నీకు ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin theta ఇంటూ cos theta. నేను 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తానమ్మా. 3/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to pi/2 2 sin theta cos theta అవుతుంది. 2 sin theta cos theta అంటే ఎంత sin 2 theta సింప్లీ. దట్ ఈస్ ఈక్వల్ టు 3/2 ఇంటూ sin 2 theta అంటే ఎంతమ్మా మైనస్ cos 2 theta డివైడెడ్ బై 2 సింప్లీ. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 నుంచి pi/2 వరకు. సో కాబట్టి 3/2 బయట రాసేస్తే 3/4 అవుతుంది, మైనస్ కూడా బయట రాసేస్తాను. అప్పర్ లిమిట్ రైట్ 2 క్యాన్సిల్ అయిపోతే cos pi వాల్యూ ఇస్ -1 మైనస్ లోయర్ లిమిట్ cos 0 వాల్యూ ఎంత 1. సో -1 అంటే -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 1s 2 2s చేస్తే నీకు ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 3/2 సింప్లీ. ఓకే, సో కాబట్టి సింగిల్ కర్వ్ సింగిల్ లిమిట్ ఇస్తే ఇంటిగ్రల్ x1 to x2 స్క్వేర్ రూట్ ఆఫ్ dy/dx హోల్ స్క్వేర్. 2 కర్వ్స్ ఒక లిమిట్స్ ఇస్తే ఇంటిగ్రల్ t1 to t2 స్క్వేర్ రూట్ ఆఫ్ dx/dt హోల్ స్క్వేర్ ప్లస్ dy/dt హోల్ స్క్వేర్. సో అది ఈజీగా చేసేసేయచ్చు. ఓకే ఫైన్, సో నోట్ చేసుకోండి నీట్ గా. ఇట్లాంటి ప్రాబ్లం ఏది ఇచ్చినా కానీ యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. ఓకే ఫైన్, ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం చూడండి అమ్మా. ద ఏరియా బిట్వీన్ x square is equal to 4ay and y square is equal to 4ax is this. ఏ రెండింటి మధ్య అని అడగచ్చు అమ్మ ఏరియా. ఓకే, సో కాబట్టి నేను ఫైండ్ అవుట్ చేయమని చూడు. x square is equal to 4ay కామా y square is equal to 4ax. ఈ రెండింటి మధ్యలో ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏరియా ఫార్ములా ఏమని చెప్పుకున్నాం ఇంటిగ్రల్ x1 to x2 అంటే x లిమిట్స్ కావాలి నాకు. ఇంటిగ్రల్ అప్పర్ కర్వ్ మైనస్ బాటమ్ కర్వ్ కావాలి. జాగ్రత్త చూడండి ఇది ప్లాట్ చేసినప్పుడు. మా x square is equal to 4ay. x square is equal to 4ay అంటే ఇట్లా వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ x square is equal to 4ay సింప్లీ. y square is equal to 4ax అనేది ఒక పారాబోలా ఇలా వస్తుంది. ఇది వచ్చేసరికి ఏంటమ్మా y square is equal to 4ax. సో ఈ రెండింటి మధ్యలో రీజన్ ఏదైతే ఉందో అది ఏరియా, అది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్పర్ కర్వ్ ఏంటమ్మా ఇదే కదా అప్పర్ కర్వ్. అప్పర్ కర్వ్ ఏంటి y square is equal to 4ax. బాటమ్ కర్వ్ ఏంటి x square equal to 4ay. సో కాబట్టి ఇక్కడ చూడడం ఏమవుతుందో ఇంటిగ్రల్ x1 to x2 అప్పర్ కర్వ్ ఏంటి ఇది కదా y square is equal to 4x. నీకు కావాల్సింది ఏంటి x లోకి మారిపోవాలి మొత్తం. సో y is equal to ఏమైందమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ 4ax అవుతుంది కదా. సో కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 4ax అప్పర్ కర్వ్ మైనస్ ఆఫ్ బాటమ్ కర్వ్ అంటే ఇది కదా x square is equal to 4ay. నీకు y ఉండకూడదు. y is equal to ఏమవుతుంది దాని నుంచి x square by 4a. ఓన్లీ x లోకి మార్చుకోవాలి. సో x square by 4a. ఇంక నీకు తెలియాల్సింది ఏంటమ్మా లిమిట్స్ తెలియాలి.
లిమిట్స్ తెలియాలి కదా. లిమిట్స్ ఎలా తెలుస్తాయి? ఇవి రెండింటిని సాల్వ్ చేస్తే తెలుస్తాయి సింపుల్గా. ఓకే, సాల్వ్ చేయండి. ఏమవుతుందో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మా జాగ్రత్తగా చూడండి, సాల్వ్ చేస్తాను. సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా లిమిట్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay. ఓకే, మరి ఇక్కడ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ప్లేస్లో 4a ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు? నేను వై స్క్వేర్ బై ఎక్స్ పెట్టుకోవచ్చు కదా. అది ఇక్కడ సబ్స్టిట్యూట్, ఒక దాంట్లో మార్చుకోండి ఏదైనా సరే. ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వై స్క్వేర్ బై 4a అవుతుంది. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ బై 4a కదా. సబ్స్టిట్యూట్ చేయ అక్కడ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ బై 4a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay సింప్లీ. ఓకే, సో దాని నుంచి మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వై స్క్వేర్ అంటే y పవర్ 4 బై 4 4 16a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 4a ఇంటూ y. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ క్యూబ్ వస్తుంది. సో y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 16 4 64a క్యూబ్. సో కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఏం వస్తుంది అంటే 4a వస్తుంది సింప్లీ. ఓకే, సో కాబట్టి y లిమిట్స్ ఎక్స్, ఓకే, y లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసినారా మీరు? రైట్, మరి ఇక్కడ మీరు y లిమిట్స్ ఫైండ్ అవుట్ చేశారు కదా. ఇక్కడ ఒకసారి మీరు 1 సెకండ్ y లిమిట్స్ ఫైండ్ అవుట్ చేస్తే నువ్వు మొత్తాన్ని y లో కన్వర్ట్ చేయాలి. రైట్, సో కాబట్టి ఇక్కడ మనం ఏదైతే రాస్తామో దట్ వి విల్ ఎరేస్. రైట్, అంటే మనం మొత్తం y లో కన్వర్ట్ చేసి y లిమిట్స్ అన్న తెలుసుకోవచ్చు, లేదా x లో కన్వర్ట్ చేసి x లిమిట్స్ తెలుసుకోవాలి. అక్కడ నువ్వు y లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసినావు కదా, మొత్తాన్ని y లో కన్వర్ట్ చేయి. సో కన్వర్ట్ చేయప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్, రైట్, ఫైన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ x y1 to y2 అంటే 4a కదా, 0 to 4a సింప్లీ. అప్పర్ కర్వ్ మైనస్ బాటమ్ కర్వ్. అప్పర్ కర్వ్ చూడమ్మా, అప్పర్ కర్వ్ అంటే ఏంటి? ఈ కర్వ్, ఇది అప్పర్ కర్వ్. ఇప్పుడు నేను y లోకి మార్చాలి మొత్తాన్ని. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 4ay. ఇదే కదా వచ్చేది, ఇదే కదా అప్పర్ కర్వ్. సారీ, అప్పర్ కర్వ్ వచ్చేసరికి ఏంటమ్మా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. రైట్, సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అంటే నువ్వు y లోకి మార్చాలి, అంటే y స్క్వేర్ బై 4a అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ మిస్టేక్, y స్క్వేర్ బై 4a. ఓకే, సో దిస్ ఈజ్ రాంగ్ యాక్చువల్లీ. ఓకే, y square by 4a, y square by 4a. This is upper curve minus of bottom curve అంటే ఇదమ్మా bottom curve. This is bottom curve. Bottom curve ఏంటి? x square equal 4a. నీకు y కావాలి. సో కాబట్టి ఇది ఏమైతుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4ay ఇంటూ dy. ఇప్పుడు చూడు మొత్తం y లోకి మారిపోయాయి కదా. సింపుల్ గా ఇంటిగ్రేట్ చేయి. 1/4a బయట రాసేస్తే y స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎంత? y క్యూబ్ బై 3. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 to 4a. ఓకే, మైనస్ 4a బయట లాగేసి రూట్ 2a అవుతుంది. సో 2 ఇంటూ రూట్ ఏ అవుతుంది, 2 ఇంటూ రూట్ ఏ. ఇది వచ్చేసరికి రూట్ వై. రూట్ వై యొక్క ఇంటిగ్రేషన్ ఎంత? 2/3 ఇంటూ వై పవర్ 3/2. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమ్మా? 0 నుంచి a వరకు కదా. సో లిమిట్ ఎక్స్పాండ్ చేయి. 1/4a ఇంటూ, సో 4a హోల్ క్యూబ్. 4a హోల్ క్యూబ్ అంటే 4 4 16 16 4 64 a క్యూబ్ బై 3 మైనస్ 2 2 4/3 ఇంటూ రూట్ ఏ ఇంటూ a పవర్ 3/2. ఓకే, సింప్లీ. మరి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమ్మా నువ్వు ఏమొస్తుందో. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/4a ఇంటూ 16a క్యూబ్ బై 3 మైనస్ 4/3 ఇంటూ a రూట్ ఏ అంటే a పవర్ 1/2, ఇది a పవర్ 3/2. a పవర్ 1/2 ప్లస్ 3/2 అంటే ఎంత? 4/2 2. ఓకే, 4a స్క్వేర్ అవుతుంది. ఓకే, సో a స్క్వేర్ ఇంటూ a వచ్చేసరికి ఇక్కడ నీకు ఏమవుతుంది అంటే సింపుల్ గా a క్యూబ్ సింప్లీ. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/4a ఇంటూ 3 డివైడెడ్ బై 16 మైనస్ 4 అంటే ఎంతమ్మా? 12a క్యూబ్. అంతే కదా. సో కాబట్టి ఇక్కడ 4 1s 4 3s, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నీకు ఏ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 2 వచ్చేసింది. నీకు ఎంత వస్తుంది అంటే సింపుల్ గా a స్క్వేర్. ఓకే, సో కాబట్టి ఈ ఏదైతే మనం చేసినామో సింపుల్ థింగ్, ఫైండింగ్ ఏరియా. ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అప్పర్ కర్వ్ మైనస్ బాటమ్ కర్వ్ ఇంటిగ్రల్ x1 to x2. ఇక్కడ ఏంటి పాయింట్? నువ్వు ప్లాట్ చేసిన తర్వాత అప్పర్ కర్వ్ బాటమ్ కర్వ్ ఫైండ్ అవుట్ చేసావు, బానే ఉంది. ఓకే, చేసిన తర్వాత నువ్వు మొత్తాన్ని y లోకి తెచ్చుకున్నావు అనుకోనా, అవి రెండింటిని సాల్వ్ చేసి y లిమిట్స్ తెలుసుకోవాలి. లేదా మొత్తాన్ని x లోకి తీసుకొచ్చుకున్నావు అనుకోనా, అవి రెండింటిని సాల్వ్ చేసి x లిమిట్స్ తెలుసుకోవాలి. ఓకే, వాడు ఏ కర్వ్ అని ఇవ్వనివ్వండి. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది అంటే అప్పర్ కర్వ్ ఏంటి, సెకండ్ నువ్వు తెలుసుకోవాల్సింది అంటే లోయర్ కర్వ్ ఏంటి. సో కాబట్టి అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ వేస్తావు. వేసినప్పుడు నువ్వు మొత్తం x లో రాసావు అనుకోనా, నీకు x లిమిట్స్ కావాలి. నువ్వు మొత్తం y లో రాసావు అనుకున్నా y లిమిట్స్ తెలియదు. ఆటోమేటిక్ గా నువ్వు ఇంటిగ్రేట్ చేస్తే ఏ ఏరియా కానీ ఈజీగా నువ్వు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఫైన్. ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ నోట్ చేసుకోండి. ద వాల్యూమ్ జనరేటెడ్ బై y ఈజ్ ఈక్వల్ టు రూట్ x. The volume generated by y is equal to root x, where x is varying from 1 to 2 when revolving with respect to x axis is dash. Simple question. Okay, so y is equal to root x అనేటటువంటి ఫంక్షన్. x అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీ అవుతుంది అంటే 1 నుంచి 2 వరకు రొటేట్ చేస్తే
అయితే వాల్యూమ్ ఎంత జనరేట్ అవుతుంది అన్నాడు. దేని ప్రకారం రొటేట్ చేశాడు అన్నాడు? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్. నీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా, వాల్యూమ్ జనరేటెడ్ బై ఏ కర్వ్ బై రొటేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి ఫార్ములా? ఇంటిగ్రల్ x1 to x2 pi y square into dx. ఓకే, x1 to x2 లిమిట్స్ డైరెక్ట్ గా ఇచ్చారు. ఇంటిగ్రల్ 1 to 2 pi into y square అంటే రూట్ x హోల్ స్క్వేర్. రూట్ x హోల్ స్క్వేర్ అంటే ఎంత? x స్క్వేర్ into dx. సో పై బయట రాసేస్తే x స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎంత? x క్యూబ్ బై 3. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? 1 నుంచి 2 వరకు. సో కాబట్టి పై బై 3 ఇంటూ 2 2s are 4 4 2s are 8 మైనస్ 1 క్యూబ్ అంటే ఎంత? అంటే 1. 8 మైనస్ 1 అంటే ఎంత? నీకు వచ్చేది 7 పై బై 3. దిస్ ఈజ్ ది వాల్యూ. ఓకే, సో కాబట్టి పాస్ చేసుకొని నోట్ చేసుకున్నామా? దిస్ ఈజ్ నాట్ మ్యాటర్. సో ఒకటే థింగ్ ఏంటి ఇక్కడ మనం కన్క్లూజన్ చూసేది, మనం చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చూసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే లిమిట్స్ ని ఐడెంటిఫై చేయాలి, ఈజీ. ఆ తర్వాత లిమిట్స్ ని ట్రేస్ చేయాలి. ఎలా ట్రేస్ చేస్తాం? మనకి ఏదైతే లిమిట్స్ ఉన్నాయో అవి మొత్తం మనం గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేస్తాం. చేసిన తర్వాత ఐడెంటిఫై ద స్ట్రిప్. ఏవైతే వేరియబుల్స్ ఇచ్చాడో అది వై ఇచ్చడానికి వర్టికల్ స్ట్రిప్ అయింది, ఎక్స్ ఇచ్చడానికి హార్జాంటల్ స్ట్రిప్ అయింది. సో వర్టికల్ ఇస్తేనే నువ్వు హార్జాంటల్ లో మార్చుకోవాలి, హార్జాంటల్ కనిపిస్తే నువ్వు వర్టికల్ లో మార్చుకోవాలి. మార్చుకున్నాం, బాగానే ఉంది. అయిపోయిన తర్వాత ఇంతకుముందు వైల్ కాన్స్టెంట్ ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఎక్సెల్ కాన్స్టెంట్ అవుతాయి. ఇంతకుముందు వైల్ వేరియబుల్ ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఎక్సెల్ వేరియబుల్ అవుతాయి. ఇంతకుముందు డివై డిఎక్స్ ఉంటే ఇప్పుడు డిఎక్స్ డివై అవుతుంది. అది సింపుల్. సో కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారం నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ చూసుకొని యూ విల్ డెఫినెట్లీ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఏంటి? ఫైండింగ్ లెంగ్త్స్, ఏరియాస్, వాల్యూమ్స్. ఎట్లా? ఒక కరువు ఒక లిమిట్ ఇస్తే ఇంటిగ్రల్ x1 to x2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డివై బై dx హోల్ స్క్వేర్. రెండు కరువులు ఒక లిమిట్ ఇస్తే ఇంటిగ్రల్ t1 to t2 స్క్వేర్ రూట్ ఆఫ్ dx బై dt హోల్ స్క్వేర్ ప్లస్ dy బై dt హోల్ స్క్వేర్. సిమిలర్లీ ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు? ఇంటిగ్రల్ x1 to x2 అప్పర్ కర్వ్ మైనస్ బాటమ్ కర్వ్. నువ్వు అక్కడ రాసిన అప్పర్ కర్వ్ బాటమ్ కర్వ్ y లో ఉన్నాయి అనుకో, y1 to y2 అవుతుంది. అది x లో ఉన్నాయి అనుకో, x1 to x2 అవుతుంది. నువ్వు ఏం చేసినా కానీ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్. ద వాల్యూమ్ జనరేటెడ్ బై ద కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ x యాక్సిస్ రొటేట్ చేశాడు అనుకో, ఇంటిగ్రల్ x1 to x2 pi y square dx. విత్ రెస్పెక్ట్ y యాక్సిస్ రొటేట్ చేస్తే ఇంటిగ్రల్ y1 to y2 pi x square into dy. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని మైండ్ లో ఉంచుకున్నామా, హ్యాపీగా మీరు జాగ్రత్తగా ఏ ప్రాబ్లం తీసుకున్నా కానీ ఆలోచించండి ఫస్ట్. సో అప్పర్ కర్వ్ ఏంటి, బాటమ్ కర్వ్ ఏంటి, సో నేను దేంట్లో మార్చాలి? x లో మార్చాలా, y లోకి మార్చాలా? x లోకి మార్చితే x లిమిట్స్ తెలుసుకోవాలి, y లోకి మార్చితే y లిమిట్స్ తెలుసుకోవాలి, ఇలా రైట్. సో కాబట్టి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏ ప్రాబ్లం అయినా కానీ మీకు సాల్వ్ చేయలేకపోతే అది కామెంట్ బాక్స్ లో పెట్టండి, వి విల్ డెఫినెట్లీ రెస్పాండ్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో, నెక్స్ట్ వీడియో లెక్చర్ లో దాంట్లో నేను ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ చేస్తాను. సో అదొక 5 to 6 వీడియోస్ పడుతుంది, అదొక పెద్ద యూనిట్. సో అంతటితోటి మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది క్లోజ్ అవుతుంది. దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్. ఓకే, సో ప్యారల్ గా మీకు డిజిటల్ కూడా రన్ అవుతుంది. సో అవి కూడా అయిపోతాయి. సో ప్రొబాబ్లీ 2021 గేట్ అనేది మాక్సిమం సబ్జెక్ట్స్ పెట్టడానికి మేము ట్రై చేస్తాం. ఓకే, సో కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి కొంచెం ప్రమోట్ చేయండి. ఓకే, సో మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. సో వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది కదా. సో మీరు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఎక్సెట్రా మీ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో డైరెక్ట్ గా మీకు మెటీరియల్ వస్తుంది. సో హ్యాపీగా నేర్చుకోండి, ఆ కాన్సెప్ట్ ని అప్లై చేసి ముందుకు వెళ్ళండి. ఓకే, సో ఏ డౌట్స్ వచ్చినా కానీ వీఆర్ దేర్ విత్ యూ. ఓకే, సో మాతో షేర్ చేసుకొని డెఫినెట్ గా మేము మీకు సొల్యూషన్స్ ఇస్తాం. అండ్ కలిసి వర్క్ చేస్తే డెఫినెట్ గా విల్ గెట్ good result. Okay, so we'll meet in the next class with probability and statistics. Until then, take care and bye.